ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ పైనే గెలిచే వాళ్ళు ఇక్కడ కనబడతా ఉంది. ఎటువైపు చూస్తా ఉన్నారు? ఇగో సార్, మైనారిటీ వాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే జరిగిన అభివృద్ధి, కానీ వీళ్ళ సమయంలో ఏ అభివృద్ధి పనులు జరగలేదు. మాగంటి గోపీనాథ్ ఇంతవరకు చేసింది ఏం లేదు. ఇక్కడ మన బస్తీలో వెళ్తే అప్పుడు వేసిన వాటర్ లైన్, డ్రైన్ లైన్, పైప్ లైన్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని 3 అంతస్తుల బిల్డింగ్లు అయిపోయినాయి. కానీ అది పాతదే, కానీ అవి సరిపోవటం లేదు. ఎటు చూసినా సీవరేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం. అయితే మళ్ళీ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే అవుతాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిన రేషన్ కార్డులు అవి జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మళ్ళీ రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారు. ఏ పథకాలు మీకు కావాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. అయితే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏంటి? ఆ పాత రేషన్ కార్డుల మీదనే ఒక 10%కి ఆ పథకాలు వచ్చినాయి. తర్వాత వాళ్ళు అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము అని అది చేస్తున్నారు, కానీ ఏమి లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చింది అయితే మళ్ళీ కొత్త పథకాలు వస్తాయి అన్నమాట, అందరికీ అందుతాయి. కానీ వాళ్ళు చేసిన నాటకాలు తప్ప ఇంకా ఏం లేదు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? అందుగురించి నవీన్ యాదవ్ ఇక్కడ బస్తీ మనిషి, ఇక్కడ యూసుఫ్గూడలోనే మా ముందరనే పుట్టి పెరిగిన యువకుడు. ఇక్కడ యువకులందరూ కూడా మనకు నవీన్ అన్ననే కావాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన 3 సార్లు కాంటెస్ట్లో ఈ జూబ్లీ హిల్స్లో కాంటెస్ట్ చేశారు. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ అతనికి లైక్ చేస్తున్నారు. ఈసారి అతనికి ఎలాగైనా అవకాశం ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని. మైనార్టీలని సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తా ఉన్నారు, బెదిరించి ఓట్లు వేయించుకోలే ప్రయత్నం జరుగుతా ఉంది అన్నట్టుగా మైనార్టీ సంబంధించిన వాళ్ళకి అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఒక బెదిరింపు చర్యగా తను ఒకవేళ మీరు ఓటు వేయకుంటే తన మంత్రి పదవి పోతుంది అనే విధంగా వ్యాఖ్యలు ఉంటున్నాయి అన్నట్టుగా ఆరోపిస్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తా ఉన్నారు? సార్, ఇది చాలా తప్పు. అటువంటిది ఏం లేదు. ఎవరికి బెదిరించడం, ఏం చేయటం ఇక్కడ అటువంటిది ఏం సమస్య లేదు. ఎలాగైనా మైనారిటీకి ఒక మంత్రిగా ఇవ్వాలని చాలా రోజుల నుండి ఆలోచన ఉంది. అజరుద్దీన్ గారు ఇక్కడ పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వాలని ముందు నుండి ఉంది, కాబట్టి ఇచ్చారు. లేదు, అది చాలా తప్పు. దానికి ఈ ఓట్లకి ఏం సమస్య లేదు. వాళ్ళకి ఏంటిదంటే హరీష్ రావుకి, కేటీఆర్కి బుగులు ఏంటిదంటే వాళ్ళు ఎలాగైనా ఓడిపోతున్నారని. అందు గురించి వాళ్ళు ఏదో నాటకాలు చేస్తున్నారు తప్ప ఇంకా ఏం లేదు.